హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మాకైతే వెదర్ ఎండలానే ఉంటుంది, కానీ విపరీతమైన చల్లటి గాలి వేస్తుందనమాట. అలానే క్యాంట్లో కూడా ఉన్న మామిడి చెట్లన్నిటికీ కూడా పూత అయితే స్టార్ట్ అయిపోయింది. సో మామిడికాయలు కూడా పూయడం స్టార్ట్ అయిపోవడంతో నాకైతే నోరు ఊరిపోయింది. మా హస్బెండ్ చేపలు తేవడంతో సో చెట్టుకున్న మామిడికాయని తెంపుకొని మామిడికాయ వేసి పులుసు అయితే పెట్టేశాను. ఇవి గులివిందల చేపలు తీసుకొచ్చారు. సో ఈ గులివిందలు ఏంటంటే పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. అలానే ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మీడియం సైజులో చేపలు దొరకడంతో చేప పలంగానే తెచ్చేసారు ఘాట్లు పెట్టించి. సో వాటికైతే నేను కొంచెంగా ఉప్పు కారం శుభ్రంగా ఫస్ట్ వాష్ చేసేసుకొని ఉప్పు వేసుకొని కూడా వాష్ చేసేసి సో వీటికి కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే లైట్గానే మళ్ళీ పులుసులో మళ్ళీ కారం అనేది వేస్తాము, ఉప్పు సరిపోతే ఉప్పు అనేది వేస్తాము. సో అంటే పులుసుకు కూడా పట్టాలి కాబట్టి సో ఎప్పుడు కూడా సో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. ఈ చేపల పులుసులో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మా ఇంట్లో అయితే అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇవన్నిటిని కూడా ఫ్రంట్ సైడ్ అలానే బ్యాక్ సైడ్ కూడా శుభ్రంగా ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటిల్లోకి మసాలా వెళ్ళినట్టుగా రాసేసుకొని మ్యారినేట్ చేసుకొని ఉంచుకుందాం. అవి మ్యారినేట్ అయ్యే లోపల చింతపండులో వేడి నీళ్ళు వేసి నేనైతే చింతపండుని నానబెట్టేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి అలానే ఉప్పు వేసి పెట్టేసుకుంటే వేగంగా నానిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా మామిడికాయలు, చెట్టుకి చూడండి ఎన్ని మామిడికాయలు ఉంటాయో. నాకైతే నోరు ఊరిపోయింది మామిడికాయలు చూస్తే. చెట్టుకి చూడండి ఎన్ని మామిడికాయలు ఉంటాయో. చెట్టు ఫుల్ మామిడికాయలు కాస్తాయి అనమాట. సో ఇవైతే ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసేసుకున్నాం కదా, ఇవి మ్యారినేట్ అవుతూ ఉంటాయి. ఈ లోపల మనం తాలింపు అయితే పెట్టేసుకుందాం. సో ఒక పెద్ద కళాయి తీసుకున్నాను. ఎందుకు అంటే చేప పళ్ళంగా తెచ్చారు కాబట్టి అవి చిన్న కళాయి అనుకోండి ఇరిగిపోతాయి. సో అందుకు కొంచెం పెద్ద కళాయి తీసుకున్నాను. సో ఇందులో నూనె వేసుకొని ఎప్పుడైనా కూడా పులుసు పెట్టుకునేటప్పుడు కొంచెం అంత మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మెంతులు చిటపట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను. మీ కారంకి తగినట్టుగా వేసుకోండి. మేము కొంచెం కారం తక్కువే తింటాము. సో అందుకని చెప్పి నేను కొంచెం రెండు పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి వేసాను. అలానే కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఒక కప్పు నిండా సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయలని వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి. తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు జల్లుకొని అందుకనే మనం చేపల్లో కొంచెం తక్కువ ఉప్పే వేయాలి. ఆల్రెడీ మనం చేపలను ఉప్పేసి కడుగుతాము. ఇంకా చేపల్లో కూడా ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది. అందుకు మనం మళ్ళీ మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సో చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఈ చేపల పులుసుకి కొంచెంగా వేసుకోవాలి. సో ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి, దాని యొక్క పచ్చివాసన పోయినంత వరకు. అలానే నేనైతే ఒక 1.5 టొమాటోని పేస్ట్ లాగా చేసుకున్నాను, ప్యూరీలా చేసుకున్నాను. ఎందుకంటే థిక్నెస్ కోసం. పులుసు అనేది పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని దీని నుంచి నూనె ఎప్పుడైతే బయటికి ఎక్స్ట్రాక్ట్ అవుతుందో చింతపండు నుంచి పులుసు తీసుకొని పక్కన రెడీగా ఉంచుకోవాలన్నమాట. సో పులుసు ఎప్పుడైనా కూడా వడకట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. సో దట్ ఏంటంటే మనం ఎంత వడకట్టినా కూడా కిందన మళ్ళీ కొంచెం ఇసుక అనేది వస్తుంది. సో ఆ కిందన ఉన్నది అందుకోసమనే వడకట్టుకొని మనం పులుసు అనేది రెడీ చేసుకోవాలి. సో ఈ పులుసు మరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనం పులుసు అనేది మరగాలి. అన్నీ వేసేసాం కదా ఇప్పుడు. కొంచెం అలానే మిక్సీ జార్లో టొమాటో పేస్ట్ చేసుకున్నాం. సో అందులో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇందులో యాడ్ చేసుకొని సో ఇది మరుగుతూ ఉన్నప్పుడు, మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం కొంచెం సాల్ట్ అలానే కొంచెం కారం ఇంకొంచెం పసుపు వేసి మరగనివ్వాలన్నమాట. అప్పుడు పులుసుకు కూడా అన్ని ఫ్లేవర్స్ పడతాయి. ఎందుకంటే ఇది మరుగుతూ ఉండగా మనం చేప ముక్కలు ఎప్పుడైతే వేస్తామో వెంటనే కుక్ అయిపోతాయి అన్నమాట. చాలా వేడిగా ఉంటుంది కదా, సో వాటిలో ఉండే మసాలాలన్నీ దీంట్లోకి అంత వేగంగా పట్టలేవు. అందుకోసం అని చెప్పి సో ఎప్పుడైతే ఇలా పులుసు మరుగుతుంటుందో ఈ స్టేజ్లో ఉప్పుని కూడా చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే వేసుకోండి. అలానే నేను మామిడికాయ ముక్కలను అయితే చిన్న ముక్కలుగా కోసుకున్నాను. లేదంటే మీరు మీడియం సైజ్ ముక్కల్లో కూడా కోసుకొని వేసుకోవచ్చు. తింటున్నప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచుకుని చేపలను కూడా వేసేద్దాం ఇందులో. పులుసు బాగా మరుగుతున్నప్పుడే, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంకా బాగా మరుగుతున్నప్పుడే పులుసులో
చేప ముక్కలు అనేవి వేయాలి. ఫస్టే చేప ముక్కలు వేసేసి తర్వాత పులుసు మరిగిస్తే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. అందుకని చెప్పి ఒక్కొక్కటిగా నీట్గా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే వేయగానే చేప ముక్కలైతే ఉడికిపోతాయి. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా వేడిగా ఉంటుంది కదా. అండ్ అలానే మనం వన్స్ చేప ముక్కలు వేసిన తర్వాత గరిట అనేదే పెట్టకూడదనమాట. నేను జస్ట్ ఇలా లైట్గా పెడుతున్నాను. అండ్ ఇందులో కూడా ఇంకా మసాలా ఉండిపోయింది కదా, లైక్ ఉప్పు కారం రాసినవి ఉండిపోయింది కదా, ఆ పులుసులోంచి కొంచెం తీసి ఈ ప్లేట్లోంచి వేసేసుకుంటే ఇక్కడ క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడే ఈ స్టేజ్లోనే మనం మామిడి ముక్కలు కూడా వేసేసుకుందాం. వెంటనే బాయిల్ అయిపోతాయి మామిడి ముక్కలు కూడా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోండి, ఉప్పు కానీ కారం కానీ. ఎందుకంటే చేప ముక్కల్లో కూడా ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది కదా. సో గరిట అనేది మాత్రం అస్సలు పెట్టద్దు, చేతితోనే కుదపాలి. కళాయి తెపాలైతే తెపాలు పెట్టుకుంటే సో చేతితోనే ఇలా కుదపాలన్నమాట. అంతేగాని మనం గరిట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. సో ఇలా చూపిస్తున్నాను కదా, అన్నీ ఈవెన్గా కలవడానికి మనం ఇలా కుదపాలన్నమాట. గుడ్డతో పట్టుకొని చక్కగా కుదుపుకుంటే అవి జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే బాయిల్ అయిపోతాయి. చేప ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా చేపకు బాగా పడతాయి. చేపల పులుసు మాత్రం ఎప్పుడైనా కూడా ఆఫ్టర్నూన్ చేసుకుంటే నైట్కి ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంకా అయిపోయింది లాస్ట్. ఇంకా నేను అందుకనే ఒక సైడ్ నుంచి గరిటె పెట్టి చూస్తున్నాను అనమాట, అయిపోయిందా లేదా అనేసి. అంటే ఫిష్ ఉడికిందా లేదా అనేది కూడా మనకు తెలియాలి కదా. సో ఇప్పుడు ఫిష్ ఉడికిపోయింది. సో లాస్ట్గా ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే కూడా మనం మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే నీసు వాసన అనేది వస్తుంది. సో మనం మూత పెట్టకుండా అలా వదిలేయాలన్నమాట. సో ఇప్పుడైతే చేపల పులుసు రెడీ. మా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటి అనేది నేను, మా హస్బెండ్, పిల్లలందరం చెప్తాము. సో చూడండి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాము. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సూపర్ ఉంది చిన్న, మా మమ్మీ చేసినట్టే ఉంది. చాలా బాగుంది. మ్యాంగో కూడా వేసా కదా, మ్యాంగో వేసాను, సూపర్ టేస్ట్ వచ్చింది. నిజమే. మొత్తం ఆవడదా. అండ్ ఇంకా మా హస్బెండ్ తింటూ ఉండగా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు. సో అందుకు చిన్నోడికి కూడా తినిపించేస్తున్నాను. పెద్దోడు అంటే చేత్తో తినేస్తాడు కానీ చిన్నోడు అన్నీ చేత్తో తిండు. ఎలా ఉంది మింటూ చేపల పులుసు? బాగుందా? మరేం చేత్తో తినొచ్చు కదా చక్కగా. మొలలు గుచ్చుకుపోతాయి. మరి ఫిష్ ఫ్రై అయితే తినేస్తావు? అది ఫ్రై ఉంటుందండి. నాటకాలు. ఎలా ఉందిరా ఆశు? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? మా చిన్నోడిది అయిపోయింది. ఇప్పుడు నేను తింటున్నాను. నేను టేస్ట్ చూసి ఎలా ఉంది చేపల పులుసు అనేది చెప్తాను. వేడివేడిగా ఉంది, బాగుంది. క్లైమేట్కి బయటను కూడా చల్లగాలి వేస్తుంది. ఆ చల్లగాలికి వేడివేడి పులుసుకి బాగుంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఫిష్కి కూడా మసాలా అన్నది బాగా పట్టింది లోపల వరకు, బాగుంది. ముళ్ళులు తీసుకోవడం ఇబ్బంది అని చెప్పి నేను ఎప్పుడు అసలు చేపలు తిన్నా సరిగ్గా, కానీ చేప చాలా బాగుంది.